ముఖ్యమంత్రి చంద్రబాబు గడిచిన కొద్ది రోజులుగా ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. అంటే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమావేశంలో 1-to-1 సమావేశాలే ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు దీనికి కారణం ఏంటి? ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంగా ఎమ్మెల్యేల పనితీరు, వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వీటన్నిటినీ బేరీజ్ వేసుకున్నటువంటి ముఖ్యమంత్రి తన దగ్గరికి ఒక లిస్టు తెప్పించుకున్నారు. ఆ లిస్టు ప్రకారం ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారు, ఎవరెవరు ఏ వివాదాల్లో ఇరుక్కున్నారు, ఇవన్నీ కూడా గత కొద్ది కాలం క్రితం ఒక 40 మంది లిస్ట్ అయితే చెప్పారు. అంటే ఒక 40 మంది లిస్టు నా దగ్గర ఉంది, దానికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా త్వరలోనే వాళ్ళతో చర్చిస్తానని. ఆ క్రమంలో ఇప్పటి వరకు ఈరోజు వరకు ఒక 21 మంది ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. దీంట్లో రాయలసీమ ప్రాంతం దగ్గర నుండి ఇటు కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇలా అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ లిస్టులో ఉన్నారు. భూమా అఖిలప్రియారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ కొలికిపూడి శ్రీనివాస్ వరకు వీళ్ళంతా కూడా తరచూ వివాదాల్లో ఇరుక్కోవటం, అంటే హాట్ కామెంట్లు చేయటం, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్తో కానీ నాయకత్వంతో కానీ సఖ్యత లేకపోవటం, వీటన్నిటిని కూడా అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు భేటీ కింద మాత్రమే దీన్ని చూడకూడదు. ఒక పార్టీ అధినేత చంద్రబాబు, టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు తన నియోజకవర్గంలో, తన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జీలు కూడా వీళ్ళు, అంటే ఒక ఎమ్మెల్యేలే కాదు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా, ఈ ఇన్ఛార్జీలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, దానివల్ల క్యాడర్ ఏ విధంగా నష్టపోతుందనేది ఆయన కొంత డేటా ఉంటుంది. ఆ డేటా ఆధారంగా ఎమ్మెల్యేని పిలిపించుకోవటం, వాళ్ళందరినీ కూడా కొంత అంటే హెచ్చరించడం, ఒక రకంగా చెప్పాలంటే చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దాని పర్యవసానం పార్టీ మీద పడబోతోంది. కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ మీరు అలర్ట్గా ఉండాలని కొద్దిమంది ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలని వాళ్ళు గడిచిన సంవత్సర కాలంగా చేసినటువంటి పనులు, కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫండ్ అడిగి ఉండొచ్చు, దాని మీద సాధ్యాసాధ్యాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. వాస్తవంగా ఇది ఒక కొత్త సాంప్రదాయం. ఎందుకంటే ఇప్పటి వరకు గత పాలన చూసినా, అంతకుముందు టీడీపీ పాలన చూసినా ఎమ్మెల్యేలకి ఎక్కడ కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అనేటువంటి ప్రచారం జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తూ ఒక ముఖ్యమంత్రి రోజులో ఒక 2-3 ఎమ్మెల్యేలతో మాట్లాడటం, అది మంచా చెడా, లేదంటే నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి, వీటన్నిటినీ కూడా ఒక ముఖ్యమంత్రి తెలుసుకోవటం, వాళ్ళకి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేయడం అనేది ఒక మంచి శుభపరిణామం. సేమ్ అదే టైం ఏదైతే నియోజకవర్గాల్లో లోపాలు ఉన్నాయో, పార్టీలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబుకు ఉంటుంది. అదేవిధంగా పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబుకి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా గతంలో 2019 నుంచి 24 వరకు ఎవరైతే పార్టీలో కష్టపడ్డారో వాళ్ళల్లో నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి, ఏ కారణంతో ఇవ్వాలి, ఈ డేటా మొత్తం కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా సేకరిస్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలతో చేస్తున్నటువంటి భేటీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు చేస్తున్నటువంటి భేటీలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇవి నియోజకవర్గాల్లో ఓ పెద్ద చర్చగా మారాయి. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి అంశాలు, సాధక బాధకులు, అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అవి కొంతవరకు వీడియోల్లో మనం చూస్తున్నాం. వాటికి సంబంధించినటువంటి డేటా కొంత కార్యకర్తల్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు తమకు సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి ఏవైతే కష్టాలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా తెలుసుకోవడం అనేది ఒక కొత్త శుభపరిణామం, ఒక కొత్త సాంప్రదాయం అనేది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు రోజువారీ షెడ్యూల్లో ఎంత బిజీగా ఉన్నా సరే 2-3 ఎమ్మెల్యేలతో మాట్లాడటం వెనక కారణం, అంటే గతంలో మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఎవరు ముఖ్యమంత్రులు అనేటువంటి పాత సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి ఒక కొత్త తరహా సాంప్రదాయాన్ని, అంటే ప్రజల్లో ఏమనుకుంటున్నారు, ప్రజల్లో ఏం చర్చ జరుగుతుంది, ప్రభుత్వం మీద ఎటువంటి చర్చ జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే
కార్యకర్త దగ్గర నుండి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరితో కూడా ముఖ్యమంత్రి కొంతవరకు ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కొంతమంది భయపడి నిజాలు చెప్పకుండా దాచేటువంటి కొంతమంది వాళ్ళు ఉంటారు. అదేవిధంగా కొంతమంది మొహమాటం లేకుండా బల్లగుద్ది మరీ చెప్పేటటువంటి తత్వం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ నేపథ్యంలో అంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి, మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతరత్ర కార్యక్రమాల మీద కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ రాబోతుంది ప్రజల్లో అని తెలుసుకోవడం అనేది నిజంగా కొత్త సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పటి వరకు 20 మందికి పైగా ఎమ్మెల్యేలతో ఒక ముఖ్యమంత్రి రోజు ఒకరు, ఇద్దరు లేదా నలుగురు షెడ్యూల్ని బట్టి, అంటే ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సమయ వెసులుబాటుని బట్టి ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడం అనేది ఇప్పుడు కొత్త సాంప్రదాయంగా చెప్తున్నారు. అది నియోజకవర్గాల్లో కొంతవరకు హాట్ టాపిక్గా మారుతుంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు నేరుగా ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రికి వెళ్ళటం, అదేవిధంగా చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిధులు, వెచ్చించాల్సినటువంటి నిధులు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి స్వయంగా రాసుకోవటం, అదేవిధంగా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోవటం అనేది రాష్ట్రంలో త్వరలో జరగబోయేటువంటి అభివృద్ధికి సంకేతం అనేది చాలామంది ఎమ్మెల్యేలు భావిస్తున్నటువంటి పరిస్థితి.